బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగానే వరద ఉధృతి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో శని, ఆదివారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని నేడు నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్తో పాటు కొన్ని జిల్లాలతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 106 మిల్లీమీటర్లే అయినప్పటికీ 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముందుగానే ఆయా ప్రాంతాల్లో ఉండాలన్నారు. ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నీటి విడుదలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని, నగర, పురపాలక, గ్రామాల పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ తక్షణమే స్పందించాలని సీఎం ఆదేశించారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. వర్షాలు పడుతున్న సమయంలో ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉంటే మంచిదని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. పొలం పనులకు వెళ్లే వ్యవసాయదారులు చెట్ల కింద నిలబడకూడదని చెబుతున్నారు. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లు మాట్లాడటం మంచిది కాదని సూచిస్తున్నారు. కరెంట్ స్తంభాలను ముట్టుకోవటం చేయరాదని, వర్షాకాలంలో చెరువులు, కుంటల వద్దకు వెళ్లకూడదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.